టిఎస్ లాస్ట్ సెట్ కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డౌట్స్ ఎవరైతే కమెంట్ సెక్షన్ లో అడిగారో అందులో నుంచి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకు ఫేజ్ 2 లో ఎవరైతే సీట్ వచ్చిందో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు కాలేజ్ రిపోర్టింగ్ 7th October అంటే రేపే అండి. సపోజ్ ఏమన్నా షెడ్యూల్స్ ఇంక్రీజ్ చేసినా ఏమన్నా కాలేజ్ రిపోర్టింగ్ ఇంక్రీజ్ చేస్తే మీరు వెబ్సైట్ లో చూసుకోండి. ఏమన్నా అప్డేట్ ఉంటే నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను, కమ్యూనిటీ ట్యాబ్ లో కూడా పోస్ట్ చేస్తాను. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లైక్ కొందరు ఏం కమెంట్ చేస్తున్నారంటే ఫేజ్ 1 ఫేజ్ 2లో ఏదన్నా సీట్ వచ్చింది, ఓకే సీట్ వచ్చిన తర్వాత నాకు ఆ కాలేజ్ నచ్చలేదు, నేను స్పాట్ అడ్మిషన్స్కి వెళ్ళొచ్చా? సో అలా డౌట్స్ అడుగుతున్నారు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఇవి ఫేజ్ 1 ఫేజ్ 2లో సీట్ వచ్చినాయన్ని కన్వీనర్ కోటా, అంటే మీ ర్యాంక్ మీ క్యాస్ట్ బట్టి ఇచ్చినాయి. సో మార్క్స్ బట్టి మీకు సీట్ వచ్చినట్టు. అదే స్పాట్ అడ్మిషన్స్ అంటే ఫేజ్ 1 ఫేజ్ 2లో ఏవైతే వేకెన్సీస్ ఉంటాయి కదా, ఇప్పుడు ఫేజ్ 2 మనకు 7th October ఉంది యాజ్ పర్ షెడ్యూల్. 7th తర్వాత వాళ్ళు ఎన్నైతే వేకెన్సీస్ ఉంటాయి, ఎవరైతే కాలేజ్ కి రిపోర్ట్ చేయలేరు టీసీ, ఆ వేకెన్సీస్ ఎవరైతే ఫేజ్ 1 ఫేజ్ 2లో సీట్ వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసుకుంటారు ఆ సీట్స్. సో ఆ సీట్స్ మళ్ళీ స్పాట్ అడ్మిషన్స్ కింద వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు. సో ఇప్పుడు మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు కాలేజ్ నచ్చినా నచ్చకపోయినా మీకు లా సీట్ వస్తే నా సజెషన్ ఏంటంటే మీరు ఆ కాలేజ్లో లా చేయండి. సపోజ్ ఆ కాలేజ్ నచ్చలేదు, నాకు ఇప్పుడు ఈ సీట్ క్యాన్సిల్ చేసుకుంటా, నేను స్పాట్ అడ్మిషన్స్ కి వెళ్తా అనుకునే వాళ్ళు మీరు సీట్ క్యాన్సిల్ చేసుకొని అప్పుడు స్పాట్ అడ్మిషన్స్ కి ఎలిజిబుల్ అవుతారు. సపోజ్ ఇప్పుడు ఏదో ఒక కాలేజ్ ఉంది, ఇప్పుడు మీకు పెద్దంకంటి కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఏదో ఒక కాలేజ్ వచ్చింది. ఇప్పుడు మీరు ఫేజ్ 1 ఆర్ ఫేజ్ 2లో సీట్ వచ్చింది, కానీ నేను స్పాట్ అడ్మిషన్స్ కి వెళ్ళొచ్చా అంటే వెళ్ళరాదండి. ఎందుకంటే ఇది స్పాట్ అడ్మిషన్స్ అంటే సీట్ రాని వాళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ ఇస్తారు. మీకు సీట్ ఉంచుకొని మళ్ళీ నేను స్పాట్ అడ్మిషన్స్ కి వెళ్తా అంటే అలా ఇవ్వరండి. సో స్పాట్ అడ్మిషన్స్ లో కూడా మనకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ అవేముండవు. ఇప్పుడు మీకు కన్వీనర్ సీట్ ద్వారా ఏదో ఒక కాలేజీలో వస్తే మీకు గవర్నమెంట్ నుంచి ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ బీసీ వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. అండ్ కాలేజెస్ లో ఏదైతే ఫీ ఉంటుందో ఆ ఫీ మాత్రమే మీరు పే చేయాలి. ఇప్పుడు ఈ సీట్ మీరు క్యాన్సిల్ చేసుకున్నారు అనుకోండి, మీకు ఆ పర్టికులర్ కాలేజ్ లో ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి అవి తెలియవు మనకు. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మీ ర్యాంక్ బట్టి మీ క్యాస్ట్ బట్టి ఇప్పుడు సీట్ వచ్చింది, మళ్ళీ మీరు ఈ కాలేజ్ వదిలేసి స్పాట్ అడ్మిషన్స్ కి వెళ్ళొచ్చు. ఎప్పుడు ఈ క్యాన్సిల్ చేసుకోవాలి, ఈ సీట్ క్యాన్సిల్ చేసుకొని మీరు వెళ్ళొచ్చు. కాకపోతే అప్పుడు ఎగ్జాంపుల్ ప్రతి కాలేజ్ కి సపరేట్ నోటిఫికేషన్స్ ఉంటాయి, కంబైన్డ్ నోటిఫికేషన్స్ ఉండవు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ ఉంది అండ్ అందులో కూడా ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి. ఇప్పుడు ఏదో ఒక ఇస్లామియా కాలేజ్ అనుకుందాం, సపోజ్ అందులో ఒక 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఆ 10 వేకెన్సీస్ కి సపరేట్ డేట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు 7th అయిపోయింది, సపోజ్ ఒక 1 వీక్ తర్వాత 15th 14th ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆ డేట్ రోజు ఇట్లా నోటిఫికేషన్ వచ్చింది, మీరు వచ్చి విత్ సర్టిఫికేట్స్ రిజిస్ట్రేషన్ ఫీ పే చేసుకొని అప్లికేషన్ ఇవ్వాలి. అక్కడ ఎంతమంది అయితే వస్తారో అందులో నుంచి ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి టిఎస్ లాసెట్ ర్యాంక్ చూస్తారు, ఫస్ట్ ర్యాంక్, నెక్స్ట్ క్యాస్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ బీసీబీ బీసీఏ ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చారనుకోండి, అందులో కూడా రోస్టర్ పాయింట్స్ కావచ్చు, టిఎస్ లాసెట్ కి ర్యాంక్స్ కావచ్చు, అవన్నీ చూస్తారు. మీకు ఇప్పుడు కౌన్సిలింగ్ ద్వారా వచ్చిన సీట్ ఉంటే ఓకే, మళ్ళీ మీరు ఇది క్యాన్సిల్ చేసుకుని అందులో పోదాం అనుకుంటే అక్కడ ప్రాబబిలిటీ చాలా తక్కువ ఉంటుంది మీకు రావడానికి, ఒక్కొక్కసారి రాదు. సో ఇది సెకండ్ ఫేజ్ సీట్ పోయినట్టే, మీకు అక్కడ కూడా సీట్ రాదు. సో ఈ మిస్టేక్స్ చేయకండి. మీరు ఎట్ లాస్ట్ మనకు లాస్ట్ సర్టిఫికేట్ కావాలి, మీరు ఏ కాలేజ్లో చేస్తున్నారు, ఉస్మానియానా ఏ కాలేజా సెకండరీ, ఫస్ట్ మనకు సీట్ అయితే ఇంపార్టెంట్. సో ఇలా మిస్టేక్ చేసి ఇప్పుడు ఇక్కడ క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ మీకు నచ్చిన కాలేజ్ నాకు ఇంటి దగ్గర ఉంది నేను ఆ కాలేజ్కి ట్రై చేస్తా అంటే అది మీ ఓన్ రిస్క్ అండి. సో ఈ మిస్టేక్స్ చేయకండి, ఎందుకంటే ఎట్ లాస్ట్ మీకు డిగ్రీ కావాలి కానీ కాలేజ్ సెకండరీ అది. ఇప్పుడు ఇక్కడ క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ అక్కడ అక్కడ సీట్ పోయింది అనుకో, ఇక నెక్స్ట్ ఇయర్ రాసుకోవాలి మీరు. సో ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ప్రాపర్ డిసిషన్ తీసుకోండి. ఈ స్పాట్ అడ్మిషన్ ఎవరికి యూస్ఫుల్ అంటే ఫేజ్ 1లో సీట్ రాలేదు, ఫేజ్ 2లో సీట్ రాలేదు, ఇప్పుడు మీకు లా చేయాలని ఉన్నది, అప్పుడు ఇలాంటి స్టూడెంట్స్ కి మాత్రమే స్పాట్ అడ్మిషన్ యూస్ఫుల్. అప్పుడు ప్రతి ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు. సో అప్పుడు మీరు మీకు నచ్చిన కాలేజెస్ అందులో కూడా సపరేట్ డేట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ నోటిఫికేషన్ వచ్చింది, మీరు సడన్ ఆ రోజే వెళ్ళిపోయి ఆ కాలేజ్ లో సర్టిఫికేట్ సబ్మిట్ చేసి అప్లికేషన్ ఇవ్వాలి. ఆ రోజు ఒక 100 మంది వస్తే ఆ 100 మందిలో టాపర్స్ కావచ్చు, రోస్టర్ పాయింట్స్ అవి సపరేట్ ఉంటాయి. అవన్నీ గైడ్ లైన్స్ మనకు నోటిఫికేషన్ వస్తుంది, కొద్దిగా వెయిట్ చేయండి, అవన్నీ ఉంటాయి. సపోజ్ అందులో మంచి స్కోర్ మీద ఉంది, మంచి ర్యాంక్ ఉంది, అప్పుడు వస్తుంది. సో ఎవరికైతే సీట్ రాలేదు ఫేజ్ 1 ఫేజ్ 2లో వాళ్ళకు బెనిఫిట్ అది స్పాట్ అడ్మిషన్. మీకు ఆల్రెడీ ఇందులో సీట్ వచ్చి ఇది క్యాన్సిల్ చేసుకొని పోతా అంటే అది మీ ఓన్ రిస్క్ అండి. సో ఇవన్నీ
నా సజెషన్ అయితే కాదు. సో ఫేజ్ 1 ఫేజ్ 2లో ఏ కాలేజ్ అయినా రాని మీరు లా కంటిన్యూ చేసేయండి ఇందులో. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ రాదు, మళ్ళీ అక్కడ సీట్ వస్తుందని గ్యారంటీ లేదు. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో ఈ మిస్టేక్ చేయకండి. సో ఏమైనా షెడ్యూల్ చేంజ్ అయితే మీరు చూసుకోండి వెబ్సైట్లో. ఎవరైతే లైక్ ఈరోజు సండే కాబట్టి కాలేజెస్ క్లోజ్ ఉండొచ్చు. సో రేపు లాస్ట్ డేట్, ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి రేపు పోతేనే మీకు సీట్ పర్ఫెక్ట్ అంటే క్యాన్సల్ కాదు, లేదంటే క్యాన్సల్ చేస్తారు ఓన్లీ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే. సో స్పాట్ అడ్మిషన్స్ గురించి నోటిఫికేషన్ వస్తుంది, ఈ వీక్లో వచ్చేస్తుంది. అండ్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎవరైతే ఎక్కువ రిక్వెస్ట్ చేసి మాకు స్పాట్ అడ్మిషన్స్ వద్దు స్పెషల్ ఫేజ్ కండక్ట్ చేయండి అని మెసేజ్ చేయండి. సో అప్పుడు మీకు స్పెషల్ ఫేజ్లో మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. అదే స్పాట్ అడ్మిషన్ వస్తే మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు. సో ఒక 100 మెంబర్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో మీ లాగిన్ అయ్యి మీ ఈమెయిల్ సపోర్ట్ ద్వారా ప్లీజ్ కండక్ట్ స్పెషల్ ఫేజ్ అని అట్లా మెసేజ్ రాసి అట్లా పెడితే ఓకే. లేదంటే వాళ్ళు స్పాట్ అడ్మిషన్స్ పెడతారు, ఫీజు రియంబర్స్మెంట్ రాదు, అలా ఉంటుంది. కానీ 99% స్పాట్ అడ్మిషన్స్ పెడతారు. కానీ స్టూడెంట్స్ ఎక్కువ రిక్వెస్ట్ చేస్తే స్పెషల్ ఫేజ్ పెట్టచ్చు. ఎందుకంటే మిగతా కౌన్సిలింగ్ అన్ని స్పెషల్ ఫేజ్లో పెడుతున్నారు, ఓన్లీ లాకి వచ్చేసి స్పాట్ అడ్మిషన్స్ పెడుతున్నారు. సో ఇలా స్టూడెంట్స్ కొద్దిగా నష్టపోతున్నారండి. సో మీకు ఇష్టం ఉంటే మీరు ఎక్కువ మంది మెసేజ్ చేయండి. సో స్పాట్ అడ్మిషన్స్ నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు సపరేట్ వీడియో చేస్తాం. ప్రైవేట్ కాలేజెస్ మనకు పేపర్ నోటిఫికేషన్ వెబ్సైట్లో వస్తాయి, అవి కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ సో మెయిన్ పాయింట్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఫీజు రియంబర్స్మెంట్ రాదు స్పాట్ అడ్మిషన్స్కి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ మీరు కట్ ఆఫ్స్ చూసుకోండి అండి. సో మనకు వెబ్సైట్లో ఉన్నాయి, ఫేజ్ 2 ఫేజ్ 1 కంబైన్డ్ కట్ ఆఫ్స్ ఉంటాయి. సో ఇప్పుడు చూసుకొని మీకు స్పాట్ అడ్మిషన్స్లో వస్తాయా, సో అలా మీరు చూసుకోవచ్చు. స్పాట్ అడ్మిషన్లో గ్యారంటీ ఉండదు మనకు సీటు, మీ ర్యాంక్ మీద మీ క్యాస్ట్ మీద డిపెండ్ అవుతుంది. సో నెక్స్ట్ లాస్ట్ పాయింట్ వచ్చేసి మేనేజ్మెంట్ సీట్స్. సో మీకు ఫేజ్ 1 ఫేజ్ 2లో సీట్ రాలేదు, మీ ర్యాంక్ పెద్దగా ఉంది, రెండే ఆప్షన్స్, ఒకటి స్పాట్ అడ్మిషన్స్, ఒకటి మేనేజ్మెంట్ సీట్స్. లేదంటే నెక్స్ట్ ఇయర్ రాసుకోవాలి. సో మీరే డిసైడ్ అవ్వండి. సో కొద్దిగా మంచి ర్యాంక్ ఉంటే స్పాట్ అడ్మిషన్లో ఏదో ఒక కాలేజీలో వస్తుంది. మళ్ళీ నాకు నచ్చిన కాలేజీ కావాలంటే రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ అనేవి మనం పెట్టుకోవాలి. లైక్ స్పాట్ అడ్మిషన్స్ వస్తే మీరు డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళాలి కాబట్టి సో ప్రాపర్గా డిసిషన్స్ తీసుకోండి. సో మేనేజ్మెంట్ సీట్స్ వచ్చేసి మీరు కొద్దిగా అఫోర్డబుల్ అనుకుంటే మీరు అన్ని కాలేజెస్కి తిరగాలి. అక్కడ వేకెన్సీస్ ఉంటే ఏ కాలేజ్ నచ్చితే ఆ కాలేజ్లో అమౌంట్ పే చేసేసి సీట్ బుక్ చేసుకోవాలి. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో ఇంకా టీఎస్ లాసెట్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియోలో అన్ని డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళకి సీట్స్ వచ్చినాయండి. ఓన్లీ పర్టికులర్ 4-5 కాలేజీలు పెట్టిన వాళ్ళకి రాలేవు. సో చాలా మందికి సీట్స్ వచ్చాయి. సో ఇంకా ఏమన్నా ఈ వీడియోలో పాయింట్స్ మిస్ అయినా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఏమన్నా ఫాస్ట్ అప్డేట్స్ ఉంటే లైక్ స్పాట్ అడ్మిషన్స్ కావచ్చు, షెడ్యూల్స్ ఏమన్నా డేట్స్ ఇంక్రీజ్ అయినా నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అండ్ దానికి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.